లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరు కూడా అన్ని విషయాలు క్షేమంగా ఉండాలని మేము అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంతా క్షేమంగానే ఉన్నాం, మీరు మేము. కానీ గత 4 రోజుల నుంచే బాధ. అయితే మీరు అన్ని విషయాల్లో ప్రార్థన చేస్తున్నారు, నేను కూడా చేస్తూ ఉన్నాను. ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న బిడ్డలు, ప్రపంచ దేశాల్లో ఉన్న బిడ్డలు, ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాలు ప్రోత్సహిస్తూ వెంబడిస్తున్నారో వారందరికీ నా హృదయపూర్వకమైన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రియులారా, ఈరోజు ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడడానికి మీ ముందుకు రావడానికి దేవుడు నాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. అదేమనగా, క్రీస్తు సైనికుడు, రోషం కలిగిన సేవకుడు, ఎదురులేని మనిషి, దేనినైనా మరి లెక్క చేయకుండా ప్రభు కొరకు పరుగెత్తి పోరాడిన రోషం కలిగిన దైవసేవకులు ప్రవీణన్న గారు, పగడాల ప్రవీణన్న గారు విషయంలో మాట్లాడడం కోసం వచ్చిన్నాను. ప్రియులారా, ఎంతో మంది దైవసేవకులు మరి ఇప్పటికే ఈ అంశం మీద మాట్లాడి ఉన్నారు. నేను కూడా తోటి మరి జత పనివారిగా, ఆ క్రీస్తు తోటలో పనివారంగా నేను కూడా ఆ విషయంలో స్పందించి మాట్లాడాలని ప్రేరత కలిగి ముందుకొచ్చా. ప్రియులారా, క్రీస్తు సైనికుడు ఏ భేదము లేకుండా అందరికి రక్షణ పంచి, ప్రేమను పంచి, అనురాగాన్ని పంచి ముందుకు కొనసాగి అనేకులను నశించిపోతున్న ప్రతి యవ్వన బిడ్డలను, పెద్దవారిని, చిన్నవారిని, పాపమనే మహమ్మారి వారిని కబలిస్తున్న ఆ సమయంలో ఆ క్రీస్తు సైనికుడు వేసిన విత్తనాల ద్వారా, క్రీస్తును గూర్చిన మాటల ఆ సేవకుడు ప్రకటించటం ద్వారా ఎంతో మంది రక్షణలోనికి వచ్చి ఆ అమలినమైన జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు బ్రతికిన సమాజము, ఎంతమంది సమాజాన్ని క్రీస్తు కొరకు ఆయన సమకూర్చారండి. అలాంటి గొప్ప దైవ సేవకుడి విషయంలో కొన్ని విషయాలు తెలియచేయటం కోసం వేదనతో, బాధతో ముందుకు రావడం జరిగిందండి. పిల్లరా, ఆ గొప్ప దైవ సేవకుడు, పరిశుద్ధుడైన దైవ సేవకుడు దేవుని చేతుల్లో భూషణంగా వాడబడుతూ, సాధనంగా వాడబడుతూ, అన్యజనులకి అధికారునిగా ఆయనను దేవుడు నియమించుకుని ఈ క్షణం వరకు దేవుడు వాడుకున్న వాడబడిన గొప్ప దైవ సేవకుడండి ప్రవీణన్న గారు. పిల్లరా, ఆయన గురించి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తెలిసింది, క్రొత్తగా చెప్పనవసరం లేదు. కానీ ఒక విషయం ఏంటంటే పిల్లరా, మరి అలాంటి ఒక మహాత్ముడు గురించి, మంచి వ్యక్తి గురించి కొంతమంది వతరబోతులు, కొంతమంది మరి మతోన్మాదం తలకెక్కిన వారు, కొంతమంది ఆయన కొరకు చాలా ఎటకారంగా ఆయన మరణాన్ని ఎంజాయ్ చేస్తూ, ఆయన మరణిస్తే నాకు హ్యాపీగా ఉందంటున్నాడు ఒకడు. ఆయన మరి మరణాన్ని మరి ఎంతగా ఆస్వాదిస్తూ, ఎంజాయ్ చేస్తూ, హ్యాపీగా ఫీల్ అవుతున్నామని చెప్తూ ఉన్నారండి. ఒక ఆమె అంటుంది, ఒక ఆమె అయితే ఏం చేస్తుందంటే పిల్లలు ఏకంగా పాట పాడుతుందండి. ఆవిడెక్కడో శ్రీకాకుళం ఏరియా ఆ భాషాంతరం చూసినప్పుడు శ్రీకాకుళం అనుకుంటానండి ఆవిడది. సరిగ్గా అడ్రస్ కూడా గుర్తు తెలియదు. ఇప్పటికే చాలా మంది దైవ సేవకులు మరి ఆమె గురించి మాట్లాడడం జరిగింది. అమ్మ సహోదరి, నీకు ప్రత్యేకమైన వందనాలు తల్లి, మహాతల్లి. ఏమ్మా, అసలు ఆడదానివే నువ్వు, అసలు ఆడపుట్టకు పుట్టావేంటే నువ్వు? అసలు ఆడదానివినంటే అసలు నీకు మనస్సు ఉందేంటే నీకు అసలు? ఏమే, శత్రువు చనిపోయినా అయ్యో పాపం అనే దేశమే మన భారతదేశం. శత్రువు మనకి కీడు చేసిన వాళ్ళు కూడా చనిపోతే, వాళ్ళ కష్టంలో ఉంటే, వాళ్ళ బాధలో ఉంటే అయ్యో పాపమని జాలిపడే దేశమే మన భారతదేశంలో ఉన్న చాలా మంది ప్రజలు. హైందవుల్లో చాలా మంది ఉన్నారే మమకారాన్ని పంచేవాళ్ళు. అసలు నువ్వు ఇంత రాక్షసత్వం కలిగి నువ్వు ప్రవర్తిస్తున్నావంటే నీ మాటలు, నీ విధానము. ఆమె అంటుందండి, ముత్యాలు వస్తావా అంటే పగడాలు పగిలిందా అని అంటుందండి. ముత్యాలు వస్తావా అన్న పాటని ఆ పరిశుద్ధుడైన దైవ సేవకుడి మీదండి, ప్రవీణన్న గారి మీదండి అది పాడింది. ఆయన మరణించి దుఃఖంలో క్రైస్తవ్యం అంటా ఉంటే
భార్య ఉంటే, బిడ్డలు, కుటుంబం దుఃఖ వేదనలో మునిగి ఉంటే ఆయన మరణాన్ని ఇది ఉద్దేశించి దీని ఇష్టం వచ్చినట్టు బాగో పాటలు పాడుతుందండి. ఇది ఒక ఆడదయ్యుండి కూడా. పగడాలు పగిలిందా, ముత్యాలు దోర తీరిందా, వీడికి బాగా ఎక్కువైపోయింది కదా మధ్యన. ఏ సహోదరి, తల్లి, నిన్ను గౌరవించట్లేదని బాధపడక, అసలు నువ్వు ఎలాంటి దైవ సేవకుని, వీడు వాడు అంటే సంబోధిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా ఎంతో దారుణంగా నువ్వు మాట్లాడుతూ ఆ దైవ సేవకుడు మరణం గురించి నువ్వు ఎంజాయ్ చేసి పాట పాడతావా? పగడాలు పగిలిందా? పగడాలు పగలటం కాదు, నీ మూతు దేవుడు పగలగొడతాడు. నువ్వే అన్నావు కదా అక్కడ, చెప్పు వీడియోలు ఏమన్నావు? ఎవడ కర్మ వాడు అనుభవిస్తాడు. ఒక కర్మ అంటూ ఉంటది, ఆ కర్మ వాళ్ళు అనుభవిస్తారు అని మాట్లాడావు కదా. కేసీయడం, ఏదో తిడుతూ మమ్మల్ని దూషిస్తే చంపేస్తాం, ఇలాంటి శాడిస్టులు కాదు మన దేవుళ్ళు. కాకపోతే కర్మ అనేది ఒకటి ఉంటది కదా, దాని నుండి ఎవ్వరు తప్పించుకోలేరు. అమ్మా తల్లి, మహాతల్లి, మహానటి, మనస్సు అంటూ లేదు. ఆడపిల్ల, అసలు ఆడపిల్ల త్వరగా జాలి పడుతుంది, త్వరగా కరిగిపోతుంది. ఏదైనా కష్టం చూసినప్పుడు, పురుగువారిక, ఇంట్లో వాళ్ళకి, లేకపోతే ఇంకొకరిక, సమాజంలో నష్టం జరిగినప్పుడు, ఎవరి గుండైనా బాధతో నిండి ఉన్నప్పుడు ఆడది ఎంత త్వరగా కరిగిపోతుందో తెలుసా నీకు? ఎంత జాలితో మాట్లాడుతుంది ఆమె మనస్సు. ఒక నిజమైన స్త్రీ అయితే, నిజంగా ఆడపిల్ల అయితే ఎంతో జాలిగా ఉంటుంది మనసు. వారి జీవితంలో కీడు జరిగిందని అల్లాడిపోతారే. అసలు నువ్వు పాట పాడుతూ పగడాలు పగిలింది అంటున్నావే నువ్వు. అసలు మనసు ఉందంటే నీకు, నీ ఇంటిలో జరిగితే పాట పాడతావు, అట్లా పాడతావు నువ్వు పాట. నీ బిడ్డకో, నీ భర్తకో, లేకపోతే నీ కుటుంబానికో, లేకపోతే నీకు సంబంధించిన వాళ్ళకో జరిగితే నువ్వు పాట పాడతావేంటి అలాగా నువ్వు? అంటే క్రైస్తవులు అంటే ఇంకెవ్వరేమనరు, ఇంకెళ్ళు ఇంతే. మేము తన్నితే తన్నించుకుంటారు, తిడితే తిట్టించుకుంటారు, కొడితే కొట్టించుకుంటారు, చంపితే చంపబడతారు. మేము ఆరాధిస్తున్న దేవుడు ప్రేమతత్వాన్ని నేర్పించాడు. ప్రేమతత్వాన్ని లేకపోతే ఈ రకంగా నువ్వు మాట్లాడతావా? అసలు ఆ ప్రేమతత్వం ఆ దేవుడు మాకు నేర్పించకపోతే ఈ రకంగా నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడతావా నువ్వు? అసలు అదా నీకు ఏ సంస్కారం ఎక్కడదే? నీకు ఆ సంస్కారం చెప్పు నువ్వు నాకు. ఎక్కడ సంస్కారమే నీకు అది? ఒక మనిషి చచ్చిపోతే ఆ మనిషి విషయంలో పాట పాడుతూ ఎంజాయ్ చేస్తూ సంతోషించటం అనేది నువ్వెక్కడ నేర్చుకున్న సంస్కృతి? కనీసం స్త్రీ జాతికైనా అవమానం వస్తుందని నువ్వు ఆలోచించాలా? ఒక స్త్రీవే నువ్వు, ఒక అమ్మవే నువ్వు, అమ్మతత్వం కలిగిన దానివి కదే నువ్వు. అలా మాట్లాడొచ్చింటే పోనీ ఏదో పురుషులు మాట్లాడారంటే మతోన్మాదం తలకెక్కి మాట్లాడుతున్నారు. ఏ త్రాగుమోతోడు, లేకపోతే ఏ మనస్తత్వం, ఏ మూర్ఖులు పురుషుల్లో ఎవరైనా మాట్లాడారంటే ఒక అర్థం ఉంటుంది. వాళ్ళ పురుషాహంకారం చూపిస్తారు. నువ్వు ఆడదానివి కదే, ఆడదానివి కదే నువ్వు. అసలు సిగ్గు, శరము, లజ్జ ఏమీ లేదు, దేవుడికి ఏం పెట్టలేదా? అలా మాట్లాడతావు నువ్వు. ఒక దైవ సేవకుడి కోసం ఆయన మరణాన్ని పాటగా పాడి పగడాలో పగిలింది అంటున్నావా నువ్వు? నువ్వు ఇలాగే ఉండిపోతావా నువ్వు? దేవుడు నీ కర్మ నీకు అనుభవించేటట్టు దేవుడు చేయడంటావా? అసలు మేము క్రైస్తవులు, మా దేవుడు మాకేమి నేర్పించాడో తెలుసా? ఒకళ్ళు శపించటం కానీ, ఒకళ్ళు బాధ పెట్టడం కానీ, ఒకళ్ళు హింసించటం కానీ, ఒకళ్ళ కీడు కోరటం కానీ మాకు నేర్పించలేదే మా దేవుడు. మేము ఆరాధిస్తున్న దేవుడు. మరి నీకు ఎక్కడి నుంచి వచ్చిందే అసలు ఈ సంస్కారం? అసలు నీకు ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నాను నేను. ఈ అలవాటు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? బాగో పాటలు పాడతావా నువ్వు? ఒక మనిషి చచ్చిపోతే దైవ సేవకుడు అంటే నీకు నచ్చకపోవచ్చులేవే, క్రీస్తు అంటే నీకు నచ్చకపోవచ్చు, సాటి మనసు అనుకోకూడదండి నీకు. అసలు సాటి మనసుగా కూడా నీకు చూడాలని లేదా? పో నీకు ఇష్టం లేకపోతే నోరు మూసుకుని ఉండొచ్చు కదా నువ్వు. నీకేమొచ్చిందే అంతలాగా ప్రపంచంలో? అంటే పెద్ద ఇది అనుకుంటున్నావే, నీ వెనకాల ఉన్నది చూసుకుని రెచ్చిపోతున్నట్టున్నావు నాకు తెలిసి. తప్పు 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 తప్పు. నువ్వు ఆడదానం అన్న సంగతి మర్చిపోయావు తెలుసా? ఆ సంగతి నీకు. ఆడదానివి నువ్వు, అసలు అమ్మతత్వం కలిగిన దానివి నువ్వు. అమ్మ ప్లేస్లో ఆలోచించాలి. పెద్దోళ్ళు చనిపోయినా, చిన్నోళ్ళు చనిపోయినా, మనకి విరోధులు చనిపోయినా, ఎవరు చనిపోయినా, ఎవరికైనా కష్టం కలిగిందంటే స్త్రీ ఏం చేస్తుంది? అయ్యో పాపం, మనస్సున్నదైతే అలా మాట్లాడుతుంది, మనస్సున్నదైతే అలా మాట్లాడుతుంది. అసలు ఎంత ఆడుంట, రాజు అన్నాడు, నా కింగ్ అన్నాడు. నిజంగానే యేసుక్రీస్తు మా రాజు, ఆయనే మాకు రాజు. ఆయన గుణగణాలను ప్రకటించాడే మా అన్న.
ఏది ఉందో అది చెప్పాడు మా అన్న. ఇక నీవు రెచ్చిపోయి మాట్లాడుతున్నావు, నువ్వు రెచ్చిపోయావు ఏకంగా. సోషల్ మీడియాలో ఇది పెడితే స్త్రీ జాతికి అవమానమేమో, ఎవరైనా నా ముఖం మీద ఓస్తారేమో అనేది కూడా లేదు నీకు అసలు. చచ్చిపోయినప్పుడు నువ్వు ఎంజాయ్ చేస్తావేంటే నువ్వు అసలు? నువ్వు ఉంటే నీ గుండెల్లో ఎలాగో మీ అందరికీ చాలా సంతోషం. చనిపోయాడు, దైవసేవకులు చనిపోతున్నారు, పరిచర్య ఆగిపోతుందేమో ఆ పరిస్థితి ఇదని, ఎలాగో మీకు చాలా సంతోషమే కదా. ఇంకెందుకే అది బహిరంగంగా నీకు? పాపం ఇంకా తక్కువైపోయిందంటే నీకు? ఒక దైవసేవకుడి కోసం, మా ప్రవీణ్ అన్న, మా దైవసేవకుడి గురించి, మా క్రైస్తవ్యం కొరకు, క్రీస్తు కొరకు నిలబడిన సైనికుడి గురించి నోరు జాగ్రత్తగా ఉంచుకో. నువ్వు సరిగ్గా మాట్లాడు, సరిగ్గా మాట్లాడడం నేర్చుకో, తీరు నేర్చుకో. నీకు రోజులన్నీ ఒకలాగుండవు. రోజులన్నీ నేను కూడా హిందుత్వం నుండి వచ్చాను, హిందూ బ్యాక్గ్రౌండ్ నాది కూడా. నేను విగ్రహారాధన చేసి మారు మనసు పొంది ప్రభులోకి వచ్చాను నేను. ఎప్పుడు మేము మీ దేవీ దేవతలు కించపరిచే తత్వం లేదు. అర్థమైందా? మీ విశ్వాసం మీది, మీ నమ్మకం మీది, మీ భక్తి మీది. మీరెవరైతే దేవుడిని ఆరాధిస్తున్నారో ఆయన మీకు గొప్ప. మేము మా దేవుడు, మేము సజీవుడైన దేవుడిని, మా నజరుడైన యేసుక్రీస్తు మాకు ప్రభువు, మాకు సృష్టికర్త, మాకు దేవుడు. ఆ దేవుడిని ప్రకటించాడే ఆ దైవ సేవకుడు. అలాంటి దైవ సేవకుడి మీద వరదబోతు పాటల ముత్యాలు వస్తావా, దోల తీరిందా? ఆహా, అదేనా? అస్సలు సంస్కారమే నువ్వు నేర్చుకోలేదే బాబు. అసలు నిజం చెప్పాలంటే నేను కనవారికి చాలా అవమానం వస్తుంది నిన్ను బట్టి చూసుకో, జాగ్రత్తగా చూసుకో. నువ్వు నేను కన్నవారికి నీ వెనకాల ఉన్న చక్కగా మంచివాళ్ళే వాళ్ళందరూ కూడా. నాకు తెలిసి చాలా మంచివాళ్ళు అయి ఉంటారు. వాళ్ళందరికీ అవమానం వస్తుంది నిన్ను బట్టి. ఏం తిప్పులాడలేక తిప్పేవే బాబు, తెగ తిప్పేసుకున్నావేంటో. పనికి మాలిందలా బ్రతకలగా. అర్థమవుతుందా? మనస్సు అనేది తెచ్చుకో. మనస్సు అనేది దేన్నో చూసి రెచ్చిపోకు. ఏమో నీ కర్మ ఎలా రాసి పెట్టిందో తెలియదు కదా ఎవరికి. నీకు తెలుసా? నీ కర్మ ఎలా ఉందో తెలుసా? నీకు తెలియదు కదా. కర్మ అంటూ ఉంది. కర్మశాస్త్రం గురించి ఏదో ములుగు తేలిపురట్టు మాట్లాడుతున్నావు. దైవ సేవకుడి కోసం అయ్యా మాటలో. ఈ మధ్యలో ఇంకో పిల్లోడు వచ్చాడు. ఆ యొక్క న్యూస్ ఛానల్ అతను వెళ్ళి అడుగుతుంటే ఆ పిల్లోడు అంటాడు, వేసేస్తాం మేము, మా వాళ్ళే చంపారు, మా జోలికి వస్తే హిందూ పవరు, చంపేస్తాం, నాకు గన్నిస్తే నేనే కాల్చేస్తాను అంటున్నాడు ఆ పిల్లోడు. నేను ఆయన పాస్టరా ఏమన్నావు నువ్వు? పాస్టర్ ప్లాస్టర్ అని పెట్టుకో. ప్లాస్టర్ అని పెడితే బరాబర్ సెట్ అవుతుంది అనేది. అయితే రీసెంట్ ఇప్పుడు ఆయన చనిపోయారు కదా, అయితే కొంతమంది చంపేశారు లేదా యాక్సిడెంట్ అయింది అంటారు, ఏం చెప్తాను? నేను 100% చెప్తున్నా, యాక్సిడెంట్ అయితే కాలేదు, మా హిందువులే ర్యాంప్ అడిచేసారు. ఎందుకని అట్లా చెప్తున్నాం? మరి ఎన్నన్నా అట్లా చంపడం తప్పు కదా? తప్పే లేదు బ్రో. నువ్వు ఒకవేళ నువ్వు అన్నా కూడా మా టార్గెట్ లో పడిపోతావు నువ్వు. అట్లా ఉంటది మరి. ఎందుకని అట్లా? దట్ ఈస్ హిందూ పవర్. చంపుకోవడం పవర్ అంట. మా జోలికి రావద్దు, వచ్చిరనుకో మేము చూడుకో. అట్లుంటది. ఎవరైనా సరే, మా దేవుళ్ళని కానీ ఎవరైనా సరే అంటే మాత్రం ఎక్కిపోతుంది. ఓకే, నిజంగా కావాలని చంపారంట. తప్పేలే. ఐ విల్ సపోర్ట్ ఫర్ దట్. అలా మాట్లాడితే చంపుకుంటే బ్రో, చంపడం కాదు బ్రో, గన్నుంటే షూట్ చేసి పడదు. ఇంకా మరి అయితే 80% ఉన్నారు కదా ఇండియాలో హిందువులు, మిగతా వాళ్ళకి పాయిజన్ ఇచ్చి చంపేయచ్చు, బుల్లెట్ దిగుతుంది బ్రో. అట్లాంటి గురించి చంపేయచ్చు కదా. హై బాబోయ్, చరిత్ర నుండి చూసుకోండి, చరిత్ర నుండి రండి, ఆది నుండి చూడండి. క్రీస్తు గురించి ప్రకటించిన వారిని ఆర్పాలని చూసి, చంపాలని చూసి, లేకుండా చేస్తామన్నా సమాజం ఎంత మంది నీరు కారిపోయారో చూడండి. వెనక్కి వెళ్ళి చరిత్ర త్రవ్వుకోండి, మీకు తెలుస్తుంది. క్రీస్తు గురించి మీరు ఒక్కరిని చంపితే ఎంతమంది లేస్తారో తెలుసా? చూసారుగా ప్రవీణ్ అన్నయ్య గారి విషయంలో చూసావు కదమ్మా. బాబు పిల్లోడా, నువ్వు చదువుకుంటున్నట్టున్నావు, నీకు తెలియదు భవిష్యత్తు ఏం జరుగుద్దో, ఏముందో ఏంటో తెలియదు. బాబు గారు రెచ్చిపోయి మాట్లాడేసావు, నీ చేతిలో కన్నుంటే పేల్చేస్తావు అందరినీ. అయ్యి బాబాయ్, చాలా భయం వేసేసింది. మరి తప్పు అది చాలా తప్పు. ఏది ఉంటుంది మాట్లాడాలి, ఏది ఉంటుంది ప్రస్తావించాలి. ఒక చనిపోయిన వ్యక్తిని బట్టి ఆ పిల్లోడు ఏమంటున్నాడు తెలుసా అండి? నేను చాలా సాటిస్ఫై అయినాను, సంతోషించాను అంటున్నాడు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పాస్టర్ కాదంట, ప్లాస్టర్ అనాలంట ఆ పిల్లోడు అంటున్నాడు.
ఆ పిల్లోడు ఏమంటున్నాడంటే ప్లాస్టర్ అనండి, పాస్టర్ కాదు. నా చేతిలో గన్నుంటే చంపేస్తాను ఒక్కొక్కడిని, మా హిందూ పవర్ ఏంటో చూపిస్తాను, మా ఊళ్ళే చంపారు ఇంకా చంపుతారు అని అంటున్నాడు ఆ పిల్లోడు. ఇదేమో పాటలు పాడింది, ఆడేమో ఇష్టమ చుట్టూ వాగుతున్నాడు. ఇంతేనా? మనిషి అనేదే ఆ సంగతే మర్చిపోతున్నారు కదా, మానవత్వం మొత్తానికే కోల్పోయింది కదా. ఇంక మీరుంటే, మీలాంటి వాళ్ళు ఉంటే సమాజం ఇంకెంత దారుణంగా తయారవుతుందంటే చూడు, ఎంత దారుణంగా తయారవుతుందో చూడు, ఆలోచించండి. ఇది మీకు న్యాయం? అలాగా ఒక చనిపోయిన వ్యక్తి మీద పాటలు పాడటం, సవాల్ చేయటం, మేమే చంపామంటున్నారు. తప్పు, జాగ్రత్త. దేవుడు అన్నవాడు చూస్తున్నాడు పైనుంచి. మీరు ఆరాధిస్తున్న దైవం అంటే మీకు నమ్మకం, మేము ఆరాధిస్తున్న దైవం మాకు నమ్మకం. దేవుడు పేర్లు ఎన్నున్నా కూడా మీరు దేవుడు అనుకున్నవారు మీకు గొప్ప, మేము దేవుడిగా ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు మాకు గొప్ప. ఆ దైవ శక్తి ఎవరిని విడిచిపెట్టదు, ఆ దైవ నిర్ణయం ఎవరిని విడిచిపెట్టదు. ఎవరు చేసిన క్రియలకు వారికి జీతము తప్పనిసరిగా. ఈరోజు ప్రవీణాన్ని చంపి ఆహా ఓహో అనుకుంటున్నారేమో, దేవుడు అన్నవాడు ఉన్నాడు, తప్పనిసరిగా చూస్తాడు. కానీ ఎందుకో తెలుసా, మేము ఈరోజు గొంతిప్పింది ఎందుకో తెలుసా? ఆ బతుకు బతక్ అంటున్నాం. సహోదరి, నువ్వు ఇంకా చిన్నపిల్లోడివి, ఏమీ తెలీదు, అలా మాట్లాడేస్తున్నావు. జాగ్రత్తగా ఆలోచించండి. తప్పది, చాలా తప్పు. ఇప్పటికైనా మనిషిలాగా ఆలోచించండి. ఒక మనిషిని మనిషిగా చూడటం, ఆ చనిపోయిన ఆ దైవసేవకుడు అదే చెప్పు, మతం చూడకు, నువ్వు కులం చూడకు, స్టేటస్ చూడకు, మనిషిని మనిషిగా చూడని చెప్పాడు ఆ దైవసేవకుడు. ఆ మాటను మీరు స్ఫూర్తిగా తీసుకోవాలని నేను దేవుని పేరట తెలియచేస్తున్నాను. చాలా బాధ వేస్తుంది మీరు అలా మాట్లాడి, మీరు అలా పాటలు పాడుతుంటే బాధ వేస్తుంది మాకు. కృంగిపోయి దుఃఖంలో ఇంకా ఉన్నాం మేము. ఆ దైవసేవకుడు కుటుంబం కూడా ఉంది, అయినా కూడా అది కూడా లేకుండా మీరిద్దరు ఇష్టం వచ్చినట్టు ఇంకెంతో మంది పోస్టులు పెట్టడం అని, ఎటకారం చేయటం అని, హేళన చేయటం అని. అది మీకు న్యాయం కాదు, మీ కుటుంబాలకి మీకు క్షేమం కాదు. అది దేవుడు విడిచిపెట్టడు. ఆలోచించండి.